హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భౌమ కాలమానం గురించి చూద్దాం. భౌమ కాలమానం అంటే డెఫినేషన్ చూడండి. భూమి అనేక అవసాధన స్తరాలను కలిగి ఉంటుంది. దీనిలో అడుగు స్తరం అతి పురాతనమైనది, పై స్తరం అన్నింటికంటే కొత్తది. భూమిని ఒక పుస్తకంగా భావిస్తే భూమి పొరలు పుస్తకంలోని పేజీలుగా, శిలాజాలు అక్షరాలుగా భూచరిత్ర రాయబడింది. అందువల్లనే శిలాజాలను జీవ పరిణామానికి రాతప్రతి సాక్ష్యాలు అంటున్నాము. ఓకేనా, చూడండి దీంట్లో భూమిలో అనేక అవసాధన స్తరాలు కలిగి ఉంటుంది. దీనిలో అడుగు స్తరం అతి పురాతనమైనదంట, పై స్తరం అనేది అన్నింటికంటే కొత్తది. భూమిని ఒక పుస్తకంగా భావిస్తే భూమి పొరలు పుస్తకంలోని పేజీలుగా, శిలాజాలు అక్షరాలుగా భూచరిత్ర రాయబడింది. అందువల్లనే శిలాజాలను జీవ పరిణామానికి రాత ప్రతి సాక్ష్యాలు అంటున్నాము. ఓకేనా, ఇప్పుడేంటి, భౌమ కాలమానంలో అతి పురాతనమైనది ప్రీక్రేంబ్రియన్ యుగము, కొత్తది సీనోజాయిక్ మహాయుగము. అయితే ఈ భౌమ కాలమాన పట్టికను చూడండి, మహాయుగము, యుగము, శకము ప్రాముఖ్యంగా విభజించారు. ఓకేనా, దీంట్లో చూడండి ప్రీక్రేంబ్రియన్ యుగము, ఇది అతి పురాతనమైనది, భూకాలమానంలో 88% కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చే యుగం పేలియోజాయిక్ యుగము. దీంట్లో చూడండి యుగాలు ఉన్నాయి, శకాలు అనేవి లేవు, ప్రాముఖ్యం ఉంది. ఇప్పుడు కేంబ్రియన్ అంటే టైలోబ్రైట్ల ఆవిర్భావము. నెక్స్ట్ వచ్చేసి ఆర్టోవీసియన్ అంటే ఆస్ట్రోకోడర్ముల ఆవిర్భావము. సైలూరియన్ అంటే చేపల ఆవిర్భావము. డివోనియన్ చేపల స్వర్ణయుగము, ఉభయచరాల ఆవిర్భావము. నెక్స్ట్ వచ్చేసి కార్బోనిఫెరస్ అంటే చూడండి ఉభయచరాల స్వర్ణయుగము, కాటిలోసార్ల ఆవిర్భావము. వీటిని మనం ఏమంటాం, మొదటి సరీసృపాలు అంటాము. నెక్స్ట్ పర్మియన్ అంటే ట్రైలోబైట్లు, అనేక సముద్ర జీవుల విలుప్తత. నెక్స్ట్ వచ్చేసేది మీసోజాయిక్ యుగము అంటే సరీసృపాల స్వర్ణయుగము. దీంట్లో కూడా చూడండి యుగాలు ఉన్నాయి, శకాలు లేవు. చూడండి ట్రయాసిక్ అంటే డైనోసార్ల క్షీరదాల ఆవిర్భావము. జురాసిక్ అంటే పక్షుల ఆవిర్భావము. క్రెటేషియన్ అంటే డైనోసార్ల విలుప్తత. నెక్స్ట్ వచ్చేసి సీనోజాయిక్ మహాయుగము, ఇది కొత్త యుగము, క్షీరదాల యుగం కూడా అంటాం దీన్ని. నెక్స్ట్ ఇందులో ఏమున్నాయి, టెర్షరీ, క్వాటర్నరీ యుగాలు ఉన్నాయి. దీంట్లో చూడండి శకాలు ఉన్నాయి, కింది దాంట్లో శకాలు ఏమీ లేవు. చూడండి ఇందులో శకాలు అనేవి చూడండి, పేలియాసిన్, ఇయాసిన్, అలిగోసిన్, మయోసిన్, ప్లియోసిన్, ఇవన్నీ శకాలు. చూడండి వీటి ప్రాముఖ్యత అనేక క్షీరదాల ఆవిర్భావము. నెక్స్ట్ వచ్చేసి క్వాటర్నరీ. దీంట్లో చూడండి ప్లిస్టోసిన్, హోలోసిన్ ఉన్నాయి. ప్లిస్టోసిన్ అంటే చూడండి ప్రాముఖ్యత మానవ ఆవిర్భావము. హోలోసిన్ అంటే మానవ నాగరికత ప్రారంభము. ఓకేనా, ఇవి ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఇందులో పురాతనమైనది ప్రీక్రేంబ్రియన్ యుగము, కొత్తదేంటి సీనోజాయిక్ మహాయుగము.